వాయిస్, నేను జర్నలిస్ట్ నవత. ఖమ్మంకి సంబంధించి ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే ఇది కమ్యూనిస్టులకు కంచుకోట. నిజంగా కూడా ఖమ్మం పార్లమెంట్ లోక్సభ సంబంధించి కానీ ఖమ్మం జిల్లాకు సంబంధించి కానీ అసలు అక్కడ ఏం జరుగుతోంది, అభివృద్ధి ఏంటి, అక్కడ ప్రజల స్థితిగతులు మారాయా లేదా అనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఆపరేషన్ స్మైల్ మీన్స్ చిన్నపిల్లలు ఎవరైతే బాల కార్మికులు ఉంటారో వాళ్ళతో బలవంతంగా ఎక్కడైనా పనులు చేపిస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడము, ఆ పిల్లల్ని రెస్క్యూ చేసి వాళ్ళని చదువుకునే విధంగా వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పడం, లేకపోతే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. ఖమ్మం ఎంత వెనుకబడి ఉన్నది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఖమ్మాన్ని విదేశాల నుంచి వచ్చిన అక్రమార్కులు అడ్డాలుగా మార్చుకోవడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి కూడా ఇది ఒక ఉదాహరణ. ఒకప్పుడు హైదరాబాదు, నిజామాబాద్లోనే ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఖమ్మం వరకు కూడా వ్యాప్తి చెందారు. ఖమ్మంలో వీళ్ళకి సంబంధించింది ఒక్కొక్క విషయం తెలుస్తుంటే ఆశ్చర్యం వేసింది. రైట్, ఆపరేషన్ స్మైల్లో భాగంగా కొంత ఖమ్మంలో ఎప్పుడైతే చెకింగ్స్ స్టార్ట్ అయ్యాయో ఆ టైంలో ఏమైంది అనంటే ఒక దగ్గర సెంట్రింగ్ పనులు చేయించడంలో చిన్నపిల్లల్ని వాడుతున్నారు అని తెలిసింది. సెంట్రింగ్ పనులు చేయించడంలో చిన్నపిల్లల్ని వాడుతున్నారు అని తెలిసి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చినాయి. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఖమ్మం వచ్చి అక్కడ వాళ్ళు అసలు ఇక్కడ వాళ్ళే అనే విధంగా అన్ని రకాల ప్రూఫ్లు తెచ్చుకున్నారు, ఆధార్ కార్డులు తెచ్చుకున్నారు, పాస్పోర్ట్లు తెచ్చుకున్నారు. అసలు దీని వెనక ఎవరు ముఠా ఉన్నారు? ఖమ్మంలో ఇంత జరుగుతుంటే అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అది ఖమ్మం మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్, మరి వీళ్ళ నాయకులంతా ఏం చేస్తారు? వీళ్ళ అండ లేకుండా వీళ్ళందరికీ ఇవన్నీ వచ్చినాయా? ఎలా సాధ్యమైంది? వింటుంటే ఆశ్చర్యం వేసింది. ఒకప్పుడు హైదరాబాద్లో చూసినాం, హైదరాబాద్ నుంచి చిన్నగా నిజామాబాద్కి వ్యాపించింది. సరే, హైదరాబాద్ నిజామాబాద్ వదిలేస్తే ఇప్పుడు ఖమ్మం దాకా వెళ్ళిపోయింది ఈ పరిస్థితి. దీనికి సంబంధించి నేను పూర్తి డీటెయిల్స్ చదువుతాను, ఒకసారి చూడండి. ఖమ్మంలో 4 బంగ్లాదేశ్ వాసులు అక్రమంగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీళ్ళు నకిలీ ధృవీకరణ పత్రాలతో ఆధార్ సహా పాస్పోర్ట్ కూడా ఉన్నాయి. ఇది ఆశ్చర్యపోవాల్సిన అంశం. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చెప్పిన వివరాల ప్రకారం మహమ్మద్ నూర్ నబీ, షేక్ నూర్ నబీ, మహమ్మద్ సాగర్, బోడా సాగర్, షేక్ జమీర్, మహమ్మద్ జమీర్, మహమ్మద్ అమీనూర్ మండల్, వీళ్ళంతా ఎలా వచ్చారు అని చెప్పడానికి అసలు కారణం ఎవరు? షాగూరి ఖాతు శిల్పగా మారి, షాగూరి ఖాతు బంగ్లాదేశ్ నుంచి వచ్చి శిల్పగా మారి ఇక్కడున్న వాళ్ళని పెళ్లి చేసుకొని, ఈమె కథ చెప్తా. షాగూరి ఖాతు బంగ్లాదేశ్ వాస్తవ్యురాలు, చిన్నగా ఎట్లనో అక్రమంగా భారత్లోకి సొరబడ్డది. పోయి ఎక్కడున్నది? వచ్చి ముంబైలో ఉంది. ముంబైలో ఉంటూ గుట్టు చప్పుడు కాకుండా అసలు ఇలాంటి వాళ్ళకు పేపర్లు ఎలా వస్తున్నాయి ఇక్కడ భారతదేశానికి సంబంధించి, వీళ్ళకు ఆధార్ కార్డులు కానీ ఓటర్ ఐడి కార్డులు కానీ మిగిలిన ధృవీకరణ పత్రాలు కానీ ఎలా వస్తున్నాయో ఖచ్చితంగా వెరిఫికేషన్ చేయాలంటే ఎంఆర్ఓ ఆఫీసులో అక్రమాలు జరుగుతూ ఉండాలి. ఎంఆర్ఓ ఆఫీసుల్లో లంచాలకు అలవాటు పడి ఉండాలి. ఈ ధృవీకరణ పత్రాలు ఎవరిస్తారు అనే దానికి సంబంధించి, లేదా వీళ్ళకు ఏదో ఒక పార్టీ కానీ రాజకీయ నాయకుడు అండదండగానే ఉండాలి. ఇవి లేకుండా అయితే అసాధ్యం. మీరు చెప్పండి, మామూలుగా ఒక సర్టిఫికేట్ సంపాదించాలంటే తల మునకలే చచ్చిపోతున్నాం, తిరిగి అలాంటి వాళ్ళకి వీళ్ళకి ఇంత ఈజీగా ఎలా వస్తున్నాయి? రైట్, ఈమె పేరేంది? షాగూరి ఖాతు. ఈ షాగూరి ఖాతు శిల్పగా పేరు మార్చుకొని ముంబై వచ్చి అక్కడ ఉండి ఖమ్మం నుంచి బోడా రాములు, ఈయన పేరు బోడా రాములు, ఖమ్మంలో ఉండేటోడు, కానీ పని నిమిత్తం ముంబైలో వర్క్ చేస్తా ఉన్నారు. అక్కడ ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్త పెళ్లికి దారితీసింది. అప్పటికి కూడా ఈమె శిల్పగానే ఆయనకు తెలుసు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయి ఒక కొడుకు పుట్టిండు. కొడుకు పుట్టినాక ఈమె మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్ళింది. వెళ్ళి ఎవరైతే మహమ్మద్ సాగర్ అలాగే షేక్ నూర్ నబీ వీళ్ళిద్దరిని చిన్నగా మళ్ళా ముంబై పట్టుకొచ్చి ఈ బోడా సాగర్ అనే అతనికి శిల్ప అలాగే బోడా రాములు తల్లిదండ్రులుగా క్రియేట్ చేస్తూ ఆధార్ కార్డు సృష్టించింది. అసలు ఎంత తెలివిగా చూడండి వీళ్ళు. అక్కడి నుంచి చిన్నగా మరి అక్కడ ఏమైందో ఏమో ఖమ్మంకి వచ్చింది. ఖమ్మంకి వచ్చి ఊరుకుందా, శ్రీనివాస్ నగర్ లో మకాం పెడుతూ సెంట్రింగ్ పనులు చేసుకుంటున్నారు. ఇక ఆ తర్వాత చిన్నగా ఈమెకు సంబంధించి అక్రమంగా వచ్చిన వాళ్ళకు సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి ఎక్కడి నుంచి పిలిపించుకోవాలనుకుందో, ఈమె పిలిపించిందో ఏం చేసిందో తెలియదు, కానీ జమీర్ మండల్ బెంగళూరు నుంచి వచ్చి ఖమ్మంలో సెటిల్ అయిపోయిండు. అలాగే ఇంకొక అతను ఎవరు? సాగర్, ఇందాక చెప్పాగా బోడా సాగర్, ఈయన పేరే మహమ్మద్ సాగర్ గా మార్చిండ్రు. అసలైతే మహమ్మద్ సాగర్, కానీ బోడా సాగర్ గా పేరు మార్చుకొని ఇక్కడికి వచ్చిండ్రు. ఇలా
ఒక్కొక్కరిగా వచ్చి నలుగురు అని చెప్తున్నారు. ఇప్పుడు సెంట్రింగ్ పనుల దగ్గర దొరికారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. వీళ్ళకి పాస్పోర్ట్లు కూడా ఉన్నాయట, నకిలీ పాస్పోర్ట్లు. ఎక్కడి నుంచి వచ్చాయి? పాస్పోర్ట్ అంత ఈజీనా ఈ రోజుల్లో? వీళ్ళ వెనక ఎవ్వరూ లేకుండా ఇవన్నీ సాధ్యమయ్యాయా అంటే నిజంగా ఆలోచించాల్సిన విషయం ఇందులో ఉంది. చాలా తేలిగ్గా ఏముందమ్మా, బంగ్లాదేశ్ నుంచి అక్కడ బతుకు తెరువు లేక వచ్చిందేమో అనుకోవచ్చు. కానీ పేర్లు మార్చుకోవాల్సిన అవసరం ఏంది? హిందువులుగా పేరు మార్చుకొని భారతదేశం లోపలికి వచ్చి ఇక్కడ వాళ్ళ సంతానాన్ని భారతీయులుగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తూ ఖమ్మానికి కూడా ఈరోజు వ్యాపిస్తే, ఖమ్మంలో ఉన్న ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ఏ పార్టీ వీళ్ళని గుర్తించలేకపోయింది, అక్కడ ఉన్న ఏ అధికారి వీళ్ళని గుర్తించలేకపోయినారు. ఇట్లా ఖమ్మం జిల్లాలో ఎంతమంది ఉన్నారు? మొన్న ఇక్కడ పక్క రాష్ట్రాలకు సంబంధించి ఉగ్రవాదులకు సంబంధించి కొంత ఆపరేషన్ చేసినప్పుడు అందరం ఆశ్చర్యపోయాం. నిజామాబాద్ లో కూడా ఈ ఆపరేషన్ కి సంబంధించి కొంతమంది దొరికిండ్రు. రేపు ఇలాంటి ఆపరేషన్ చేస్తే ఖమ్మంలో కూడా దొరకరు అని చెప్పడానికి ఎలాంటి కారణాలు లేవు ఇలాంటివి చూస్తుంటే. మరి వీళ్ళ వెనుక ఉంది ఎవరు అనేది బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఖమ్మం ప్రజలు కూడా ఆలోచించాలి. మీరు ఎన్నుకున్న నాయకులు మీకు ఎంతవరకు భరోసా ఇస్తున్నారు? మీ చుట్టూ ఉన్న అధికారులు ఎంతవరకు పట్టించుకుంటున్నారు? మీ చుట్టూ ఉన్న ప్రజలను కొంచెం గమనించండి. ఎందుకు అనంటే ఎక్కడి నుంచో అక్రమంగా సక్రమంగా ఇక్కడికి వస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ అక్రమంగా ఇక్కడికి వచ్చి పేర్లు మార్చుకొని ఒక ముసుగులో బ్రతుకుతున్నారు అనంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కూడా భారతదేశం మీద ప్రేమతో వచ్చిన వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు మన చుట్టుపక్కలే ఉంటే రేపు మనకు ప్రమాదంగా మారుతుంది. కాబట్టి ఖమ్మం ప్రజలు దీని గురించి ఆలోచించాలి. అధికారులు కూడా ఇలాంటి దొంగ పాస్పోర్ట్ల విషయంలో కానీ అక్రమంగా చొరబడ్డ వాళ్ళకి సంబంధించి కానీ కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక దీనికి సంబంధించి ఇప్పటికైతే అక్కడ పోలీస్ కమిషనర్ కొన్ని వివరాలను అయితే తెలియజేశారు, సునీల్ దత్. దీనికి ఇంకా వెనక ఎవరున్నారు, ఇంకా వీళ్ళతో పాటు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని కూడా బయటకు తీసుకురావాలని కోరుకుందాం. వీళ్ళంతా సెంట్రింగ్ పని చేసుకుంటూ ఖమ్మంలో శ్రీనివాస్ నగర్ లో ఉన్నారట. శ్రీనివాస్ నగర్ నుంచి ఒక్కొక్కరిగా అక్కడికి చేరుతూ ఉన్నారు. చూడండి అసలు ఎక్కడ బంగ్లాదేశ్, ఎక్కడ ముంబై, ఎక్కడ ఖమ్మం. అక్రమంగా వచ్చి భారతదేశంలో తమ స్థావరాలను ఏర్పరచుకుంటూ అడుగులు ముందుకేయడంలో పేర్లు మార్చుకొని వీళ్ళు ఎంత సక్సెస్ అవుతున్నారు, వీళ్ళు ఇంత సక్సెస్ అవ్వడానికి ఇక్కడ ఎంతమంది సహకరిస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ మ్యాటర్ అంతా చదివితే. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.